హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెరుగన్నం దద్దోజనం చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద సైజులో కోసాను, ఎందుకంటే వద్దనుకునే వాళ్ళు తీసేయచ్చు ఈజీగా. కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, అనార్, దానిమ్మ పండు. ఇది ఏంటంటే జస్ట్ పైన వేయడానికి డెకరేషన్ పర్పస్. కొత్తిమీర. ఇదో అన్నం బాగా మెత్తగా ఉడికించి అందులో పెరుగు కలిపాను, సాల్ట్ కలిపాను. ఇదండి, ఇంత స్మూత్గా ఉండాలి మనకి. ఇది కావాలనుకుంటే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. మనకి టెంపుల్లో పెడతారు కదా, అలా అవుతుంది దద్దోజనం. దీనికి తాలింపు రెడీ పెట్టాను, ఆయిల్ పెట్టాను. ఎండుమిరపకాయలు ఫస్ట్, శనగపప్పు కొద్దిగా, మినపప్పు కొద్దిగా. ఇది జస్ట్ తాలింపులో మధ్యలో రైస్లో వస్తుంటే బాగుంటుంది టేస్ట్ అని వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిరపకాయలు వేసేస్తాను ఇందులో. మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, సన్న ఆవాలు ఉన్నాయి నా దగ్గర. కొద్దిగా ఇంగురాజు ఇంగువ వేస్తున్నాను నేను. కరివేపాకు, పెరుగన్నం దద్దోజనంలో తాలింపు ఎంత బాగుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ వేస్తే చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉండి తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. తాలింపు రెడీ అయిపోయింది, మనం రైస్లో కలుపుకోవడమే. చూడండి, తాలింపు వచ్చేసి మనం రైస్లో వేసేసాము. టేస్ట్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అనార్ వేసుకుంటే దీని మధ్యలో ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు చూడటానికి కూడా చూడండి, సూపర్గా అనిపిస్తుంది. చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది. వితిన్ 15 minutesలో మనకి ఇది రెడీ అయిపోతుంది. అన్నం ఉడకగానే పెరుగు కలుపుకొని తాలింపు వేసుకోవడమే. రెడీ టు సర్వ్. దద్దోజనం, టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిందండి. పెరుగన్నం అని అనొచ్చు, టెంపుల్ స్టైల్ దద్దోజనం అని కూడా అనొచ్చు మనం. రెడీ టు సర్వ్. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ మనకి వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి కదా, నైవేద్యంగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.